పితృపక్షంలో పూజలు చేయలేకపోయారా? మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం ఈ ఒక్కరోజు పూజ చేస్తే చాలు. మీ పూర్వీకులందరి ఆశీస్సులు మీకు దొరుకుతాయి. ఈరోజు మనం చాలా ముఖ్యమైన సర్వపితృ అమావాస్య గురించి మాట్లాడుకుందాం. ఈ రోజున మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సర్వపితృ అమావాస్య అంటే ఏమిటి? ఇది భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య. పితృపక్షంలో ఇది చివరి రోజు, అందుకే చాలా ముఖ్యమైన రోజు. మన పెద్దవాళ్ళు పూర్వీకుల కోసం ఈ రోజు పూజలు చేస్తారు. ఈ పూజలతో వారి ఆత్మలు శాంతి, మోక్షం లభిస్తుందని నమ్ముతారు. 2025లో తేదీలు ఎప్పుడొస్తాయో చూద్దాం. ఈసారి సర్వపితృ అమావాస్య సెప్టెంబర్ 21న అర్ధరాత్రి 12:16 నుంచి సెప్టెంబర్ 22న తెల్లవారుజామున 1:23 గంటల వరకు ఉంటుంది. ఈ రోజున ఏం చేయాలి? ఉదయాన్నే స్నానం చేసి పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. నల్ల నువ్వులు కలిపిన నీటిని పూర్వీకుల కోసం వదలాలి. పూర్వీకులకు నచ్చిన ఆహారాన్ని తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. ఓం పితృదేవతాయ నమః అని జపించాలి. బ్రాహ్మణులకు, పేదలకు అన్నదానం లేదా దుస్తుదానం చేయాలి. పితృపక్షం 15 రోజుల్లో మీరు ఏ రోజునైనా పూజ చేయలేకపోతే ఈ ఒక్క సర్వపితృ అమావాస్య రోజున పూజ చేస్తే సరిపోతుంది. ఇది చాలా శక్తివంతమైన రోజు. చూశారు కదా, ఈ రోజు మనం చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. మీరు కూడా మీ పూర్వీకుల కోసం ఈ పూజలు తప్పకుండా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు మళ్ళీ చూడాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.